ఈ ఫస్ట్ డయాగ్రామ్ అన్నీ ఎలిప్స్ సర్కిల్ డయాగ్రామ్ ఏది పారాబోలాస్ డయాగ్రామ్లో ఉన్నాయి. ఈ పారాబోలా డయాగ్రామ్ ఉపయోగించి మిడిల్ వన్ మాత్రం డాటెడ్ ఉన్నాయి, డాటెడ్ లైన్స్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్క డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ ఇటువైపు ఉంది, నెక్స్ట్ వన్ ఇటువైపు, నెక్స్ట్ వన్ ఇటువైపు, ఇది ఇటువైపు ఉంది. ఇప్పుడు రెండో డయాగ్రామ్ ఒక్కసారి క్లారిటీ తీసుకుంటే ఈ డయాగ్రామ్ యాస్టీజ్గా ఇక్కడ ఉంది. ఈ డయాగ్రామ్ యాస్టీజ్గా ఇక్కడ ఈ ప్లేస్ ఉన్న డయాగ్రామ్, ఇక్కడ ఉన్న డయాగ్రామ్ రెండు సేమ్ టు సేమ్. రిమైనింగ్ 3 డయాగ్రామ్స్ కూడా ఏమైనాయంటే ఆల్టర్నేట్, రిమైనింగ్ 2 డయాగ్రామ్స్ అన్నీ కూడా రివర్స్ అయినాయి. ఓకే, దీనికి రివర్స్ ఇదైంది, ఓకే దీనికి రివర్స్ ఇదైంది, దీనికి ఇది రివర్స్ అయింది. మళ్ళీ ఈ రెండు సేమ్ అయిందిగా, మళ్ళీ దీనికి క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పుకుంటూ వచ్చాడు. అంటే ఇది ఇక్కడ ఈ డయాగ్రామ్ విల్ బి సేమ్. ఓకే, ఈ రెండు డయాగ్రామ్ సేమ్ అయింది, రిమైనింగ్ ఉండేవన్నీ కూడా రివర్స్ అవ్వాలి. ఓకే, ఇది ఇటువైపు చూపిస్తే నెక్స్ట్ వన్ అటువైపు చూపించింది, ఇది పైన చూపిస్తే ఇది కిందికి చూపించడం, ఇది ఇటువైపు చూపిస్తే అది అటువైపు చూపించడం. ఇప్పుడు మన ఆన్సర్ డయాగ్రామ్ ఏమి ఉండాలి అంటే ఇప్పుడు దేనికి కాన్స్టాంట్గా చేయాలంటే దీన్ని కాన్స్టాంట్గా చేయాలి. ఓకే, దీన్ని కాన్స్టాంట్గా చేసి రిమైనింగ్ అన్నీ ఏం చేయాలంటే ఆపోజిట్లో తిప్పాలి. ఓకే, రిమైనింగ్ అన్నీ ఆపోజిట్ అంటే ఇది పైన చూపించాలి, ఇది లెఫ్ట్ సైడ్, ఇది బాటమ్ చూపించాలి. ఈ డయాగ్రామ్ మిడిల్లో మాత్రం ఏమి ఉండాలంటే ఖచ్చితంగా షేడెడ్ లైనే ఉండాలి, మిడిల్ వన్ షేడెడ్ డాటే ఉండాలి. ఓకే, ఇక్కడ ఆ ఆప్షన్ ఏ ఆప్షన్లో దాగి ఉందంటే ఓకే ఫస్ట్ ఆప్షన్ కనుక చూసుకుంటే ఓకే ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఓకే ఈ రెండు సేమ్ అంటే కాదు, సెకండ్ వన్ రాదు, థర్డ్ వన్ రాదు, ఓకే లాస్ట్ వన్ రాదు. దేర్ఫోర్ మన ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది.